హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి గృహప్రవేశం రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వ్లాగ్ పెట్టాను కదా, గృహప్రవేశం ముందు రోజు వ్లాగ్ అని. ఇది వచ్చేసి గృహప్రవేశం రోజు వ్లాగ్ అండి. మీకు నచ్చుతుంది, లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గృహప్రవేశం మా ఆడపడుచు వాళ్ళదండి, అంటే మా వారి చెల్లెలండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి మార్నింగేనండి. టైం వచ్చేసి 4 అలా అవుతుంది. గృహప్రవేశం ముహూర్తం వచ్చేసి ఉదయం 4 గంటలకండి. ఇక్కడ అందరం రెడీ అయిపోయి, ఇంకా నేను పూర్తిగా రెడీ కాలేదండి. మళ్ళీ టైం అయిపోతుంది కదా అనేసి నేను మామూలుగా శారీ కట్టుకొని అయితే ఏమంటారు బయటకు వచ్చానండి. ఇంకా హెయిర్ స్టైల్ అలాంటివి ఏమి వేసుకోలేదండి. ఇక్కడ గృహప్రవేశానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరి కళ కదండి, సొంత ఇంటి ఏమంటారు కళ. ప్రతి ఒక్కరూ ఇలాగా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మా నిత్య చూడండి, మా నిత్య అయితే మొత్తం రెడీ చేశాను. ఇక్కడ వచ్చేసి మొదటిగా ఆడపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చేసి హారతి పడతారు. తర్వాత కడప కూడా ఆడపిల్లలే కడుగుతారండి. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు ఇలాగైతే అందరూ కలిసిన దేవుళ్ళు ఉంటారు కదండి, ఆ ఫోటో అయితే పట్టుకొని, ఇంకా ఏమంటారు మొదటిగా కడప పూజ చేస్తారు కదా, కడప పూజ అయిన తర్వాత ఇంకా ఇంట్లో కాలు పెట్టడం అయితే జరుగుతుంది కదా. ఇక్కడ నా శారీ ఎలా ఉందో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎల్లో శారీ, పింక్ కలర్ బ్లౌజ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు కొంచెం కోల్డ్ అయిందండి, అందుకే వాయిస్ కొంచెం చేంజ్గా వస్తుంది. కొంచెం ఇగ్నోర్ చేసి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ ఇంట్లో ప్రతి ఒక్క గుమ్మానికి కడప పూజ చేస్తారండి. ఆ తర్వాతనే వేరే పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మా నిత్య వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసిందండి. ఫోన్ తన చేతిలోనే ఉండే చాలా మటుకైతే నిత్యనే వీడియో తీసిందండి. ఈ పాప వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ పాప అండి. లంగా జాకెట్ బాగుంది కదండి, లెహెంగా సూపర్గా సెట్ అయింది దానికి. ఇల్లు అయితే ఎలా ఉందో అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ హాల్లో మాత్రం డెకరేషన్ అయితే చేశామండి 1 డే బిఫోర్. ఇది వచ్చేసి నా శారీ చూడండి, ఎల్లో కలర్ శారీ, పింక్ కలర్ బార్డర్. నాకు ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ చెప్పాను కదా, ప్రతి ఒక్క గడపకైతే పూజ చేయిస్తారండి పంతులు గారు వచ్చేసి. ఇక్కడ ముందు శారీ కనిపిస్తుంది కదండి గ్రీన్ కలర్లో, ఆవిడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య అండి. వీడియో మాత్రం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లాస్ట్ వరకు చూసి ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చాలామందికి గృహప్రవేశం వ్లాగ్ ఇష్టం ఉంటుంది కదా. కొంచెం డిలే అయిందండి వ్లాగ్ పెట్టడంలో, చెప్పాను కదా కొంచెం కోల్డ్ అయిందని, వాయిస్ అస్సలు రావట్లేదండి. ఈరోజు కొంచెం బెటర్గా ఉందనేసి, ఇంకా చాలా డేస్ అయిపోయింది కదండి వ్లాగ్ పెట్టి, అందుకోసమే గృహప్రవేశం వ్లాగ్ అయితే పెట్టాను. ఇల్లు మాత్రం చాలా బాగుందండి, ఇండివిజువల్ హౌస్ చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు పూజ చేస్తుందండి. ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ కావాలని
ఇక్కడ వీడియో తీస్తున్నారు. ఇంకా పూజ చేయడం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్గా టెంకాయ కొట్టేసి హారతిస్తే పూజ కంప్లీట్ అవుతుందండి. ఇదంతా ప్రాసెస్ ఏమంటారు, ఉదయం అంటే మబ్బుల 4 గంటలకైతే స్టార్ట్ అయిందండి. మనకు ఎక్కువ శాతం ముహూర్తాలు ఇలాగా మధ్యరాత్రి అయితే వస్తుంటాయి కదా. ఇంకా మనము తప్పదనేసి మనం కూడా స్టార్ట్ అయిపోవాలి పూజకు. గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగిందండి. దీని ముందు వ్లాగ్ పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. గృహప్రవేశం ముందు రోజు ఏర్పాట్లు ఏవేవైతే ఉంటాయో అవన్నీ నేనైతే వీడియో తీసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ నెక్స్ట్ పూజకైతే పంతులు గారు సిద్ధం చేస్తున్నారండి. నవగ్రహాల పూజ ఉంటుంది కదా, దానికోసం అయితే ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ వాళ్ళే చేసుకుంటున్నారు. నిజంగా ఇది అయితే సొంత ఇంటి కల అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఏమంటారు? ఇల్లు మాత్రం చాలా స్పేషియస్గా చాలా బాగుందండి. ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి. పసుపొట్టు తీసుకుంటుంది మా ఆడపడుచు వచ్చేసి. ఇంకా నవగ్రహాల పూజల్లో కూర్చోవాలి కదా. ఇక్కడ మా నిత్య చూడండి, ఇద్దరు కలిసి వీడియో షూట్ చేసుకుంటున్నారు. నిత్య మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ పాప. మేము లోపల పనులు చేస్తుంటే వీళ్ళు బయట ఈ విధంగా అయితే అన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ అయితే తీసుకున్నారు. ఇంకా పొద్దున్నే కదండి, పిల్లలకైతే ఇంకా ఏం పని ఉంటుంది. ఇలాగైతే వాళ్ళు బయట అయితే ఆడుకున్నారు. అసలు నైట్ వచ్చేసి 1 అయిపోయిందండి పడుకోవడానికి. మళ్ళీ ఒక గంటన్నర ఏమో పడుకున్నారు. పిల్లలు కూడా మాతో పాటే లేచారండి. వాళ్ళు కూడా రెడీ అయిపోయి ఇలాగైతే మాతో పాటు ఇంకా మేల్కున్నారండి. ఇక్కడ నవగ్రహాల పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అందరూ కూర్చున్నారు. సారీ అండి. ఇక్కడ వచ్చేసి నవగ్రహాల పూజ అయిపోయిన తర్వాత కథ అయితే స్టార్ట్ అవుతుందండి. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది. వినాయకుని పూజ కూడా అయిపోవాలండి. ఈ 2 పూజలు అయిపోయిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది. నాకు లిటరలీ చెప్పాలంటే వ్రతం అంటే చాలా ఇష్టం అండి. అవంటారు పూజ విధానమైన, మళ్ళా కథలైన, పూజ చేసేటప్పుడు కథలు చెప్తారు కదండి, 5 కథలు 7 కథలు. ఆ కథలు అయితే చాలా ఇష్టం అండి. ఇక్కడ నేను మా ఆడపడుచు వాళ్ళ తోటికోడలు ఉంటారు కదండి, వాళ్ళిద్దరూ నేను ముగ్గురం కలిసి ఇక్కడైతే కథపీటకైతే బొట్లు అన్నీ పెట్టేస్తున్నామండి. కుదిస్తున్నారంటారు కదా, అవైతే ఆ పని అయితే చేస్తున్నామండి. బొట్లు పెట్టడము, ఇలాగా పులహారాలు పువ్వులతోటి అలంకరించడం చాలా టైం పడుతుంది కదండి. అందుకోసమే వాళ్ళు నవగ్రహ పూజ మళ్ళీ వినాయక స్వామి పూజ చేసేలోపు మేము ఇక్కడ బొట్లు పెట్టేసేయాలి. నేను ఎలా తయారైనానో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదిగోండి నేనంతా కథపీటకంతా పసుపు కుదిస్తుంటే వాళ్ళిద్దరూ కలిసి బొట్లు పెడుతున్నారండి. ఒకరు పసుపు, ఇంక మరొకరు పచ్చముగ్గు ఉంటుంది కదా అది. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగామండి. బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి, బ్లూ కలర్ బ్లౌజ్లో ఉన్న ఆమె వచ్చేసి ఆడపడుచు వాళ్ళ తోటికోడలండి, పెద్ద తోటికోడలు. ఇక్కడ మేమంతా బొట్లు పెట్టేసిన తర్వాత మా వారు వచ్చి అరటి కొమ్మలు ఉంటాయి కదండి, అవైతే కడుతున్నారు. కథపీట అయితే చాలా బాగా కుదించామండి, మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఈవిడ వచ్చేసి సెకండ్ తోటికోడలండి, మా ఆడపడుచు వాళ్ళ సెకండ్ తోటికోడలు. మేమిద్దరం కలిసి అయితే ఇలాగా కథపీటను కుదియడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చెప్పాను కదా, కథ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ వినాయక స్వామి పూజ, మళ్ళా నవగ్రహాల పూజ, మళ్ళా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా హోమం అయితే స్టార్ట్ చేశారండి. మనము సొంత ఇంటిలో మరియు కొత్త ఇంటిలో ఇలాగా హోమం చేయించుకోవడం చాలా శ్రేష్టం అండి, చాలా మంచిది. హోమం చేయించుకోవడం వల్ల ఇవన్నీ ప్రాసెస్ మన తెలంగాణ వాళ్ళకే ఉంటాయండి.
మళ్ళా వేరే వాళ్ళకైతే ఉండవు. ఇలాగా ఇంటి లగ్నం మళ్ళా కథా విధానమైన హోమమైన ఇవన్నీ కొంతమందికే ఉంటాయండి, అందరికీ ఉండవండి. ఇంటి లగ్నం కూడా చాలామందికి అయితే ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక వ్లాగ్ చూశానండి, ఆ వ్లాగ్ పేరు చెప్పదలుచుకోలేదు. వాళ్ళకైతే ఇవన్నీ ఏం లేవంటనండి. మామూలుగా నిండు బింద తీసుకొని వెళ్ళడం గుమ్మంలోకి, మళ్ళా పాలు పొంగించడం మాత్రమే ఉందంట. ఇప్పుడు ఇవన్నీ నేను చూపించాను కదండి, ఈ ప్రాసెస్ అయితే ఏమీ లేదంట, అందుకనే చెప్తున్నాను. ఇక్కడ ఇంటి లగ్నం కూడా అయితే స్టార్ట్ అయింది. చాలా మంచిగా అనిపిస్తుంది కదండి ఇవన్నీ పూజ చేయడం. ఇంటి లగ్నం అనేది మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇంటి లగ్నం అంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇంట్లో పెళ్ళి చేస్తే ఎంతైతే పని ఉంటుందో అంత పని ఉంటుందండి. మామూలుగా అయితే ఒక పెళ్లి కొడుకు తప్ప అన్ని పనులు ఉంటాయండి. ఇంట్లో పెళ్ళన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటాయో ఇంటి లగ్నంకు కూడా అంతే వరకు ఉంటుందండి. ఇక్కడ కథ కూడా స్టార్ట్ అయిపోయింది, ఎండింగ్ కూడా వచ్చేసిందండి. లాస్ట్గా హారతి ఇచ్చేస్తే పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నైవేద్యంగా పొడి ప్రసారం, మళ్ళా పంచామృతం ఉంటుంది కదండి, అదైతే నైవేద్యంగా పెట్టేసి పూజ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను, మా వారు, మా పిల్లలు వచ్చేసి ఇంకా పసుపు కుంకుమ వేయడం, టెంకాయ కొట్టడం అయితే చేస్తున్నామండి. మంచిగా మొక్కుకున్నానండి. మాకు కూడా ఈ కళ తొందరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కథ అయితే పూర్తయిపోయిన తర్వాత ఇంకా అప్పుడప్పుడే తెల్లవారుతుందండి. అప్పుడప్పుడే తెల్లారుతుంది. ఇంకా ఉంటాయి కదండి తెల్లవారగానే టిఫిన్స్ అని. పిల్లలు కూడా మార్నింగే లేచారు కదండి, ఒక 11:30 కల్లా కొంచెం సేపు పడుకున్నారు పిల్లలందరూ. ఇక్కడ మా వారు వచ్చేసి టెంకాయ కొడుతున్నారండి. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంటికాడ అంతా కూరగాయలు అయినా మళ్ళా ఆనియన్స్ అయినా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంటి దగ్గరలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి ఈ టైంలో, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు బ్లాగ్లోకి వచ్చేద్దాం పదండి. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య మామయ్య గారు వచ్చేసి పీటల మీద కూర్చున్నారండి. ఎందుకంటే ఒడిబియ్యం పోసుకోవడానికి. ఒడిబియ్యం పోసిన తర్వాత ఆడపడుచు వాళ్ళ అత్తయ్య ఒడిబియ్యం పోసుకున్న తర్వాత మా ఆడపడుచు కూడా పోయాలండి. చూస్తుండండి ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. వాళ్ళది అయిపోయిన తర్వాత ఇక్కడ మా ఆడపడుచు కూడా కూర్చున్నారండి. ఫస్ట్ బట్టలు పెడతాం కదండి, నేను బొట్టు పెట్టేటప్పుడు ఎవరు వీడియో తీసేవాళ్ళు లేదండి, అందుకోసమే నాది మిస్ అయింది. ఇక్కడ మా మర్ది ఉంటారు కదండి, ఫస్ట్ మేము పెట్టిన తర్వాత మా మర్ది కూడా బొట్టు పెట్టారు. తర్వాత ఇక్కడ బట్టలు అయితే పెడుతున్నాము. మా ఆడపడుచుకి 2 ట్విన్స్ అండి, పాప బాబు. ఇక్కడ బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఒడిబియ్యం పోయడం అయితే స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, మ్యూజిక్ యాడ్ చేస్తాను.
ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు శారీ మార్చుకునే లోపు ఇంకా వాళ్ళ కుటుంబ వాళ్ళకు కూడా పెట్టాలి కదండి బట్టలు. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా బట్టలు పెట్టేస్తున్నాము. మా ఆడపడుచు వాళ్ళ తోటి కోడలు కూడా బట్టలు పెడుతున్నామండి. వేరే వాళ్ళతోని పోలిస్తే మన తెలంగాణలో పద్ధతులైన పట్టింపులైన చాలా ఉంటాయండి. పూజలు పునస్కారాలు కూడా ఎక్కువగానే ఉంటాయండి. ఇంకా ఇలాంటి గృహప్రవేశాలకు పెళ్ళిళ్ళకైతే ఇంకా చెప్పనే వద్దు. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ తోటి కోడలు కూడా బట్టలు పెట్టేసిన తర్వాత ఇంకా ఆడపడుచుని కూర్చోబెట్టి పొడి బియ్యం అయితే పొయ్యాలండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళందరికీ బట్టలు పెట్టేలోపు మా ఆడపడుచు కూడా శారీ మార్చుకొని వచ్చిందండి. ఇంకా బియ్యం పోయడం అయితే స్టార్ట్ చేశాను. 5 సార్లు అయితే పొయ్యాలండి.
ఆ రోజు వచ్చేసి ఇంతవరకే తీసానండి బ్లాగ్, ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ కొంచెమే ఉండేనండి. ఇంకా ఇంతవరకు అయితే స్టాప్ చేశాను బ్లాగ్ తీయడం మాత్రం. నెక్స్ట్ డే అయితే కొంచెంగా తీసానండి. నెక్స్ట్ డే బ్లాగ్ వచ్చేసి గృహప్రవేశం రోజు తీపి భోజనం ఉంటుంది, దాని నెక్స్ట్ డే నాన్ వెజ్ భోజనం ఉంటుంది కదండి. ఆ రోజు మాత్రం కొద్దిగా అంతా తీసానండి. ఏమంటారు, ఫోన్లో ఛార్జింగ్ లేదండి, అందుకే వీడియో తీయలేకపోయాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇక చాలా మటుకు అయితే మా నిత్యనే తీసింది వ్లాగ్ వచ్చేసి, నేను అంతగా తీయలేను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. నాన్ వెజ్ భోజనం పెడతారు కదండి గృహప్రవేశం అయినాక. ఇదంతా మా నిత్యనే తీసిందండి. ఇల్లంతా చాలా బాగా తీసింది కదండి వీడియో వచ్చేసి. వీళ్ళంతా తోటి కోడళ్ళండి. బ్లాగ్ ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. ఉంటానండి. బాయ్ బాయ్ అండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.